పెరుగు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్. ఇందులో మనకి ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాట్ లభిస్తుంది. ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. మనము గేదె పాలు అలా వాడుకున్నప్పుడు వాటిలో కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. సో ఈ కాలంలో పిల్లలు చాలా ఫిజికల్ ఇన్యాక్టివ్గా ఉంటారు. ఎక్కువ మోతాదులో కూర్చోవడము, లేకపోతే ఫోన్లో డిపెండ్ అవ్వడము, తర్వాత కార్స్, వెహికల్స్లో తిరగడం జరుగుతుంది. వాళ్ళకి స్పోర్ట్స్ స్కూల్లో ఉండకలేకపోవడము, ఇంట్లో ఆడుకోవడానికి ప్లేస్ లేకపోవడం వలన పిల్లల్లో ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అనేది చూస్తున్నాం మనం. అలాగే వాళ్ళలో డయాబెటీస్ కూడా కనబడుతుంది. సో అందుకే వెన్న తీసేసిన పాలు ఏవైతే ఉంటాయో, డబుల్ టోన్డ్ మిల్క్ కానీ, టోన్డ్ మిల్క్ కానీ, వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ బరువుని దాన్ని బట్టి మనము ఎలాంటి పాలతో మనం పెరుగు ఇవ్వాలో అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. స్థూలకాయము కానీ అధిక బరువు ఉన్న వాళ్ళకి వెన్న తీసేసిన పాలతో పెరుగు, మజ్జిగ, పాలు ఇవ్వచ్చు. అలాగే వీళ్ళకి కొంచెం కూరగాయలాగా కట్ చేసి వాటిని మిక్స్ వెజిటేబుల్ రైతా లాగా ఇవ్వడము, లేకపోతే వాటిలో పుదీనా వేసేసి పుదీనా పేస్ట్ చేసి పుదీనా రైతా కానీ చేయడం. అలాగే ఈ పెరుగుని మనము చట్నీలాగా సీజనల్గా వచ్చేవి మనకి మామిడి తురుము వేసి దాన్ని మ్యాంగో రైతా లాగా చేయడం కానీ, లేకపోతే ఆనియన్ రైతా ఆర్ క్యారెట్ రైతా, ఇట్లా రకరకాలుగా హెల్దీగా చేసేస్తే కనుక వాళ్ళకి ఎక్సలెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి. ఒకవేళ ఈ పెరుగుని మనం బూందీ రైతా చేయడం కానీ, పకోడీ రైతా చేయడం కనుక చేస్తే కనుక ఇందులో ఎక్కువ క్యాలరీస్ అనేవి పిల్లలకు వచ్చేస్తాయి అన్నమాట. సో దీన్ని జాగ్రత్తగా వాడుకుంటూ, అలాగే ఈ పెరుగుని మజ్జిగ కింద చేసి పిల్లలకి ఇస్తే కనుక చాలా శ్రేష్టం. పిల్లలో సరిగ్గా హైడ్రేషన్ ఉండదు. మనకు బాగా ఆడడం ఒకవేళ జరిగినప్పుడు కానీ, లేకపోతే నీళ్లు సరిగ్గా తాగకపోవడం కానీ, వాష్రూమ్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాల్సి వస్తుందని. సో అందుచేతనే వాళ్ళకి మజ్జిగ అనేది ఇస్తే వాళ్ళ జీర్ణం కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళకి ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా, మన ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేయడానికి కావాల్సిన బ్యాక్టీరియా ఉంటుందో అది కూడా బాగా మల్టిప్లై అవుతుందన్నమాట. సో పిల్లలకి పెరుగు అనేది చాలా శ్రేష్టమైనది. ఒకవేళ వాళ్ళకి అలర్జీ ఉంది, కఫం రావడము, లేకపోతే ముక్కు కారడము బాగా, లేకపోతే సైనసైటిస్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనము పెరుగుని అవాయిడ్ చేయొచ్చు. అలాగే రెఫ్రిజిరేటెడ్ పెరుగు కూడా అవాయిడ్ చేయొచ్చు. కొంతమందిలో టాలరెన్స్ ఉన్నప్పుడు ఫ్రెష్ కర్డ్ సెట్ చేసి ఇస్తే పర్వాలేదు. కానీ పులిసిపోయింది బాగా 2 రోజులది 3 రోజులది ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు.